తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఈ ప్రాతకాల ఆరాధన ప్రారంభించుచున్నాను. దేవుని మహిమ కొరకు మనందరి ఆత్మీయమైన అలాగే లోక సంబంధమైన ఆశీర్వాదముల కొరకు ఆయన ఈ కార్యక్రమాన్ని వాడుకొనొచ్చు. ఆయన మార్గంలో మనల్ని నడిపించి మనల్ని వర్ధిల్ల చేయనుగాక. ప్రార్థన చేద్దాం. కృపగలిగిన మా తండ్రి, సర్వశక్తి గల దేవ, మా రక్షకుడా, క్రీస్తునందు ఆయన ప్రశస్తమైన రక్త ప్రోక్షణలో మా పాప విమోచన అనుగ్రహించిన వాడ, మా పాపపు డాగులన్నిటినీ ఆయన రక్తంలో తుడిచిన వాడ, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. నాయనా, ఈ ప్రాతకాల ఆరాధనను దీవించండి. మీ పరిశుద్ధ సన్నిధి మిమ్మల్ని ఆరాధన ద్వారా మహిమపరచుచున్న ప్రతి కుటుంబంలో ఉంచండి ప్రభు. ప్రతి భర్త, ప్రతి భార్య, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తెను దీవించండి ప్రభు. ఆరాధనాది నుండి మీ అధికారంలో మమ్మల్ని నడిపించమని, మీ ఆత్మ ఆశీర్వాదం మాకు దయచేయమని నానా లేవియ కాండం ధ్యానిస్తుండగా మీ పరిశుద్ధాత్మ నడుపుదలు అనుగ్రహించి అనేకమైన విషయాలను మేము గ్రహించగలుగున్నట్లు కృప దయచేయమని. అయా, మీరు పొందుపరిచిన ప్రతి మాట మేము జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకొని మీ రక్షణ కార్యములను మేము ధ్యానించుకొనుటలో మీ ఆత్మను అనుగ్రహించమని యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరం కలిసి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 26వ కీర్తన రండి ఉత్సహించి పాడుదాము. రక్షణ దుర్గము మన ప్రభు అని కీర్తన పాడు. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. రండి కృతజ్ఞత స్తోత్రముతో రారాజు సన్నిధి కేగుదము. సత్ప్రభు నామము కీర్తనలన్ సంతోషగానము చేయుదము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. మన ప్రభువే మహాదేవుండు, ఘనమాత్మ్యము గలరాజు. భూమ్యాగాధపు లోయలును భూధర శిఖరములాయన వేరండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. సముద్రము సృష్టించే నాయనదే, సత్యుని హస్తమే భువి చేసే. ఆయన దైవము పాలితుల, ఆయన మేపెడి గొర్రెలము. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. ఆ ప్రభు సన్నిధి మోకరించి ఆయన ముందర బ్రోకుదము. ఆయన మాటలు గైకొనినా అయ్యవి మనకెంతో మేలగును. రండి ఉత్సాహించి పాడుదము, రక్షణ దుర్గము మన ప్రభువే. తండ్రి, కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గుగాక. ఆదిని ఇప్పుడు
అయినట్లు యుగములనోను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును తగు స్తుతి మహిమలు కల్గునామేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున ఆమేన్. ప్రభువా మమ్మను కనికరింపు. క్రీస్తు మమ్మను కనికరింపు. ప్రభువా మమ్మను కనికరింపు. అందరం కలిసి అపోస్తల విశ్వాస ప్రమాణం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అనే దేవుని నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కనేన మరియు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినని అదృశ్య లోకములోనికి దిగినని చనిపోయిన వారిలో నుండి మూడో దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చేయుటకుండా వచ్చినని నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు, పరిశుద్ధుల సహవాసమును, పాపక్షమాపణ, శరీర పునరుద్ధానమును, నిత్య జీవమునున్నవని నమ్ముచున్నాను. లేవియ కాండం మొదటి అధ్యాయం ప్రారంభం నుండి చదువుకుందాం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి అతనికి ఇలాగు సెలవిచ్చాను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీలో ఎవరైనను యెహోవాకు బలి అర్పించున్నప్పుడు గోవుల మందలో నుండి గాని, గొర్రెల మందలో నుండి గాని, మేకల మందలో నుండి గాని దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకుని రావలెను. తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునకు దానిని తీసుకుని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తం ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును. అతడు యెహోవా సన్నిధిని ఆ కోడె దూడను వధించిన తరువాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీఠం చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడు అతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిచి దాని అవయవములను విడదీసిన తరువాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠము మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కట్టెలను చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకుడైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠము మీదనున్న అగ్ని మీది కట్టెలపైన చక్కగా పేర్చవలెను. దాని ఆంతరములను, కాళ్లను నీళ్లతో కడుగవలెను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగునట్లు యాజకుడు దానినంతయు బలిపీఠము మీద దహింపవలెను. దహన బలిగా అతడు అర్పించున్నది గొర్రె యొక్క గాని, మేకల యొక్క గాని మందలోనిదైన ఎడల అతడు నిర్దోషమైన మగదాన్ని తీసుకుని వచ్చి బలిపీఠపు ఉత్తర దిక్కున యెహోవా సన్నిధిని దానిని వధింపవలెను. యాజకులకు అహరోను కుమారులు బలిపీఠం చుట్టూ దాని రక్తమును ప్రోక్షింపవలెను. దాని అవయవములను, దాని తలను, క్రొవ్వును విడదీసిన తరువాత యాజకుడు బలిపీఠము మీద నున్న అగ్ని మీది కట్టెలపైన చక్కగా పేర్చవలెను. అప్పుడు యాజకుడు దానిని అంతయు తెచ్చి బలిపీఠము మీద దానిని దహింపవలెను. అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించున్నది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్లగొవ్వలలో నుండి గాని, పావురపు పిల్లలలో నుండి గాని తేవలెను. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను త్రుంచి బలిపీఠము మీద దాన్ని దహింపవలెను. దాని రక్తమును బలిపీఠము ప్రక్కను పిండవలెను. మరియు దాని మలముతో దాని పొట్టను ఊడదీసి బలిపీఠపు తూర్పు దిక్కున బూడిదను వేయి చోట దానిని పారవేయవలెను.
అతడు దాని రెక్కల సందున దాన్ని చేర్చవలెను గాని అవయవ భాగములను విడదీయకూడదు. దానిని దహింపవలెను, అది దహన బలి, అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. ప్రియులారా, లేవియ కాండం మనం ఇంతవరకు నిర్గమకాండం చదువుకున్న అనేక సంగతులు, ఇశ్రాయేలీలు ఏ విధంగా వారు ఐగుప్తు దేశంలో నుండి 430 సంవత్సరాల తరువాత వారు బయలుదేరి వచ్చారు, ఆ విధంగా వారు ఎలా ప్రయాణిస్తున్నారు, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ లేవియ కాండం ద్వారా ఇశ్రాయేలు ప్రజలు పరిశుద్ధ దేవుని ప్రజలుగా, వారు పరిశుద్ధ పరిచర్య చేయు ప్రజలుగా, అన్ని జాతుల వారు కూడా, అన్ని గోత్రాల వారు కూడా, వారు ఏ రీతిగా దేవునిని మహిమపరిచి జీవించవలెనో, ఆయన పరిశుద్ధుడై ఉన్నలాగున వారును పరిశుద్ధులై ఉండవలెనని దేవుడు నియమించినటువంటి ఈ బలి అర్పణలను మనం చూస్తూ ఉన్నాం. మనుష్యుడు పాపమును నిరంతరం కంటూనే ఉంటాడు, అపరాధాలు చేస్తూనే ఉంటాడు. తెలిసి కానీ తెలియక కానీ, మాటల యందు క్రియల యందు తన జీవితకాలం అంతా కూడా తప్పనిసరిగా పొరపాట్లు జరిగించువాడై ఉన్నాడు. అది ఆదామునందు అతనికి ఉన్నటువంటి స్వభావం. గనుక ఈ అపవిత్ర జీవితంలో ఎప్పటికప్పుడు తను తాను పరిశుద్ధపరచుకొనవలసినదే. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని లేఖనం మనకు జ్ఞాపకం చేస్తుంది. అలాగే పౌలు గారు అంత భక్తుడు, ఆయన కూడా అన్నాడు, నేను పాపులలో ప్రధాన పాపిని అని అన్నాడు. కనుక ఎన్నో విధాలుగా మనం పాపం చేస్తూనే ఉంటాం. పరిశుద్ధుడైనటువంటి దేవునికి అది ఇష్టము కాదు. దేవునితో సహవాసం చేయాలి అనంటే, దేవుని కృపలు అనుదినం ఒక మనుష్యుడు సంపాదించుకోవాలి అనంటే, అతడు ఎప్పటికప్పుడు తన పాపమును ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ ఆ పాప పరిహారం పొందవలసినదే. గనుక ఈ విధంగా ఈ లేవియ కాండంలో యూదులకు, ఇశ్రాయేలీలకు అనుగ్రహించబడిన బలి అర్పణలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ధ్యానం చేయటానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఇది లేవియ వంశానికి సంబంధించినటువంటి పరిచర్య ధర్మమును వివరించేటువంటి గ్రంథం ఇది. లేవి యాకోబు 3వ కుమారుడు, యూదా అనబడిన ఆయన యాకోబు యొక్క 4వ కుమారుడు. ఈ ఇద్దరిని దేవుడు ప్రత్యేకమైన పరిచర్య కొరకు పిలుచుకున్నాడు. లేవి వంశాన్ని తన పరిశుద్ధ సన్నిధానంలో అర్పణలర్పించుచు ఆరాధించేటువంటి ఆ పరిచర్య వారికి అనుగ్రహించాడు ఆయన. అలాగే యూదా వంశాన్ని ప్రత్యేకపరిచి ఇశ్రాయేలీలలో రాజకుటుంబంగా ఆయన ఆశీర్వదించాడు. ఈ ఇద్దరిని ప్రత్యేక పరిచర్య కొరకు ఆయన పిలుచుకున్నాడు. అలాగే యూదులలో నుండి వచ్చిన వాడు రాజైనటువంటి దావీదు, సొలొమోను, వీరందరినీ మనం గమనిస్తాం. కనుక ప్రియులారా, ఈ గ్రంథంలో మనకు మన జీవితాలలో మనం ఎలా పాపక్షమాపణ పొందగలమో దానిని వివరించుచున్నటువంటి గ్రంథముగా చాలా సంగతులు మనం గమనిస్తూ ఉంటాం. చాలా విషయాలు మనం నేర్చుకుంటాం వీటిలో. ఈ గ్రంథం యొక్క ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అనంటే పరిశుద్ధత. నిర్గమకాండం 19వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు చెప్పిన మాట, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురు. యాజక రూపమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను. వారు యాజకులు, దేవునిని ఆరాధించువారు. రెండవది, వారు ఆరాధించినప్పుడు పరిశుద్ధమైనటువంటి ప్రవర్తన, పరిశుద్ధమైన మనస్సాక్షి కలిగి వారు ఆయనను ఆరాధించే ప్రజలుగా దేవుడు వారిని ప్రత్యేకపరచుకున్నాడు అని చెప్పి మనం ఈ వచనాలలో గమనిస్తున్నాం. గనుక ఆయనకు యాజకులముగా, పరిశుద్ధ జనంగా ఉండడానికి, అపవిత్రులంగా కాదు. కనుక ఆయన
10 ఆజ్ఞలలో ఎలా ఒక మనుష్యుడు తను తాను అపవిత్రపరుచుకుంటాడో అవన్నీ వివరించినటువంటి విషయాలు మనకు తెలుసు. మనం నిర్గమకాండం చదువుకుని ముందుకు వచ్చి ఉన్నాం కనుక ఒక మనుష్యుడు తాను ఎప్పటికప్పుడు తన అపవిత్రతలు పోగొట్టుకోని ఏ విధంగా పాప విమోచన, దోష విమోచన, శాప విమోచన పొందగలడో దానిని ఈ గ్రంథం మనకు ఆ పరిష్కార మార్గాన్ని మనకు బోధిస్తుంది, ఈ లేవియ కాండం. కనుక ఈ గ్రంథాన్ని మనం పరిశీలించినప్పుడు ఇది వాస్తవానికి హెబ్రియ భాషలో వ్రాయబడినటువంటి మాట ఏమిటి అనంటే, మనం ఇప్పుడు లేవియ కాండం అని మనం సాంప్రదాయంలో తర్వాత వచ్చినటువంటి పేర్లు ఇవన్నీ కూడా లేవీలకు సంబంధించింది అని. ఎందుకంటే గ్రీకు భాషలో లేవియ కాండం అని నుడువబడింది. అక్కడి నుంచి మనం దీన్ని లేవియ కాండం అంటున్నాం. కానీ పాత నిబంధన ప్రజలు ఈ గ్రంథంలో ఒక మాట పట్టుకొని 1వ అధ్యాయం 1వ వచనంలో వయిఖ్రా అనబడిన హెబ్రియ పదం, వయిఖ్రా అనబడిన హెబ్రియ పదాన్ని ఈ గ్రంథానికి వారు పేరుగా ఉంచారు. వయిఖ్రా అంటే అర్థం ఏమిటంటే హీ కాల్డ్, ఆయన పిలిచాడు అని. ఆయన మనలను తన పరిశుద్ధ ప్రజలుగా పిలిచి ఉన్నాడు అని చెప్పేటువంటి అర్థం ఇది. ఈ మాటలో మనం గమనిస్తాం. తన పరిశుద్ధ ప్రజలుగా జీవించటానికి, తాను వారిని ఆశీర్వదించటానికి, వారి ద్వారా అనేక జనాంగముల మధ్య, అనేక లోక సంబంధమైన అనేక కుటుంబాల మధ్య ఆయన మహిమ పొందటానికి వారిని పిలిచి బోధించిన సత్యములు అని ఈ గ్రంథాన్ని వయిఖ్రా అని పిలిచారు. తర్వాత మనం లేవీయులకు సంబంధించిన పరిచర్య కనుక లేవియ కాండం అని తర్వాత కాలంలో మనం దాన్ని పేరు పెట్టడం జరిగింది. సో ఇక్కడ మనకు బోధించబడుతున్నటువంటి బలి అర్పణలు ఏంటి? ఈ గ్రంథం మనకు 5 రకాల బలి అర్పణలను తెలియజేస్తుంది. ఒకటి దహన బలి. ఇప్పుడు మనం ఈ అధ్యాయంలో గమనిస్తున్నాం. ఈ ప్రస్తావన మనకు మరల కూడా మనం చదువుకుంటాం 6వ అధ్యాయంలో వీటిని గురించి. గనుక దహన బలి అర్పణ. రెండవది నైవేద్య బలి. ఈ నైవేద్య బలిని మనకు ఉన్నటువంటి ఆహార ధాన్యాల ద్వారా, మనకున్న ఫలాల ద్వారా ఆయన చెప్పిన రీతిగా వాటిని దేవుని సన్నిధిలో మనం అర్పిస్తాం. వాటిని అర్పణగా మనం దేవునికి చెల్లించడం జరుగుతుంది. అది 2వ అధ్యాయంలో మనం గమనిస్తాం. మూడవది సమాధాన బలి. దహన బలి మన శరీరము ద్వారా మనం చేసిన ప్రతి అపవిత్ర కార్యాన్ని కూడా అది క్షమించగలిగి మన శరీర ఆత్మలను పవిత్రపరచగలిగినటువంటి ఒక సాంప్రదాయంలో ఈ దహన బలి అర్పణ ఉన్నది అని మనం గమనిస్తాం. నైవేద్య బలి, ఇది దేవునికి మహిమ, మనం ఆయనకు కృతజ్ఞత చెల్లించేటువంటి నైవేద్య బలిగా మనం దాతృత్వం దేవుని దగ్గర చూపించినప్పుడు ఆయన మనం చేసిన పొరపాటులను క్షమిస్తాడు, తాను అంగీకరిస్తాడు, మనకున్నటువంటి ప్రతి వాటిని ఆయన ఆశీర్వదించి వృద్ధిపరుస్తాడు. గనక ఈ నైవేద్య బలి ద్వారా వారు తింటున్న, త్రాగుతున్న వాటి ద్వారా ఆయనకు ఈ బలి అర్పణలు జరిగిస్తారు. 3వ అధ్యాయంలో సమాధాన బలి. కనుక ఇది దేవుడు ఆ మనుష్యుడు సమాధానపరచబడేటువంటి ఆ ప్రత్యేకమైన బలి అర్పణ విధానం 3వ అధ్యాయంలో గమనిస్తాం. ఇక 4వది పాప పరిహారార్థ బలి. అతని పాపములన్నీ కూడా క్షమించబడేటువంటి ఆ గొప్ప బలి అర్పణ మనం గమనిస్తాం. అది 4వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో 13వ వచనం వరకు కూడా ఈ బలి అర్పణను గురించిన వివరణ చూస్తాం. ఇక 5వది అపరాధ పరిహారార్థ బలి. అపరాధం చేస్తాం, మన ఇరుగు పొరుగు వారి మధ్య మనం చేసేటువంటి పాపాలన్నీ కూడా, పొరపాట్లన్నీ, అబద్ధాలు కానీ, మోసాలు కానీ, ఇవన్నీ అపరాధాలు, మనకు పాపం తెచ్చేటువంటి మా ప్రత్యేకమైనటువంటి విషయాలు. కనుక అపరాధం చేసిన వాడు అర్పించవలసినటువంటి బలి అర్పణను గురించి 5వ అధ్యాయం 14వ వచనం నుంచి
6వ అధ్యాయం 7వ వచనం వరకు కూడా ఈ బలి అర్పణ విధానాన్ని గమనిస్తాం. కనుక ఈ అధ్యాయం ఈ గ్రంథంలో మనం చాలా విషయాలు మనం దేవునికి బలి అర్పణ విషయాన్ని మనం నేర్చుకుంటాం. వీటిని తెలుసుకొనటం వలన ఈ దినాలలో మనం బలి అర్పణలు చేయడం లేదు. మీరు గమనిస్తే నిజంగానే ప్రపంచమంతటిలో కూడా ఎందరో అన్యజనులు ఉన్నారు. ఇశ్రాయేలీల నుండి విశ్వాసులమైన మనం క్రైస్తవులంగా దేవుని యందు ప్రతిష్ఠ చేయబడ్డాం. మరి మిగిలిన జనాంగం క్రీస్తునందు ప్రతిష్ఠ చేయబడిన జనాంగం అనేకులు ఉన్నారు. మరి వారికి సంబంధించినటువంటి విషయాలలో కూడా మనం అర్పించవలసినటువంటి వారికి మనం బోధించవలసినటువంటి ఒక గొప్ప సత్యం ఏమిటి అని అంటే, క్రీస్తునందు మన పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి. అన్ని జనాంగంలో కూడా ఇంతకు ముందున్నటువంటి బలి అర్పణ సాంప్రదాయాలు మానేశారు వాళ్ళు. మీరు గమనించవచ్చు, ఒక్కొక్కటిగా అన్నీ అంతరించిపోతూ ఉన్నాయి. ఇంతకుముందు దినాలలో ఇప్పటికీ కొన్ని చోట్ల జరిగిస్తున్నారు, నేను కాదనటం లేదు. కానీ పొలము పండాలి అని అంటే కోడిని కోసి ఆ రక్తాన్ని అన్నంలో కలిపి మొత్తం పొలమంతా కూడా జల్లుతారు. కనుక ఇలాంటి బలి అర్పణలు సాంప్రదాయాలు అన్యులలో మనం గమనిస్తాం. అవన్నీ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. ఈ బలి అర్పణలు అన్నీ కూడా ఆగిపోయాయి, అది మనకు తెలుసు. కనుక ఇవన్నీ కారణం ఏంటి? నేను అనుకుంటాను, యేసయ్య తన ప్రాణము పెట్టి తన రక్తం చిందించి లోకమంతటి కొరకు, వారు అన్యులైనా ఆయనను విశ్వసించిన క్రైస్తవులైనా యూదులైనా వారందరి కొరకు, వారి పాప విమోచన కొరకు ఆయన తన రక్తం చిందించాడు. కనుక ఆ సాతాను యొక్క సంబంధమైన ఈ బలి అర్పణలు ఒకవేళ అంటే ఆ రక్త ప్రోక్షణ విధానం దేవుడు మనకి ఇచ్చినప్పటికీ కూడా పవిత్రతలో దేవునికి మహిమపరిచేటువంటి ఆ జ్ఞానం, ఆయనను గురించిన గొప్ప విషయాలు తెలుసుకునేటువంటి ప్రపంచంగా మారింది. అది ప్రత్యక్షంగా కానీ ఒకవేళ ప్రత్యక్షం కాని విధానంలో కానీ అందరూ కూడా నేర్చుకుంటున్నారు. సువార్త కొందరికి వెళ్ళి ప్రకటిస్తాం, అలా మారుతారు. కొందరికి సువార్త వినబడుతుంది, వారి దగ్గరికి మనం వెళ్ళి బోధించం, కానీ వారు వాటిని గ్రహించగలిగే అవకాశం ఇవ్వబడుతుంది. దాని ద్వారా కూడా వారు దేవుని యందు బలపరచబడుతున్నారు. అందరూ కూడా అన్ని జనాంగములు కూడా ఈ ప్రక్రియలో ఉన్నాయని మనం గమనిస్తాం. ఈ బలి అర్పణలో మనం వాడబడేటువంటి జంతువులు కానీ పక్షులు కానీ మనం చూస్తాం. కనుక గోవులు, గొర్రెలు, మేకలు, అలాగే తెల్లగువ్వలు, అలాగే పావురపు పిల్లలు, వీటిని మాత్రమే ఆయన తన బలి అర్పణ కొరకు ఆయన అంగీకరించాడు. ఈ విధంగా ఈ బలి అర్పణలను గురించినటువంటి ఈ గ్రంథము ఒక విధంగా చెప్పాలంటే నిర్గమకాండము యొక్క కొనసాగింపు. ఇది నిర్గమకాండము యొక్క కొనసాగింపు. నిర్గమకాండంలో ఈ విషయాలు ఏవి బోధించబడలేదు. నిర్గమకాండంలో ఆజ్ఞలను మనం చూస్తాం, కానీ ఇక్కడ ఆ ఆజ్ఞలను తృణీకరించినప్పుడు పాపము తన మనస్సాక్షిలో, తన శరీరంలో, తన జీవితంలో ఆ పాపము వలన వచ్చేటువంటి నష్టాన్ని అనుభవిస్తున్నప్పుడు దాని నుండి తను తాను కాపాడుకొనగలిగినటువంటి ఆ గొప్ప రక్షణ మార్గాన్ని దేవుడు ఈ లేవియకాండంలో ఈ బలి అర్పణల ద్వారా ఇశ్రాయేలీలకు అనుగ్రహించిన విధానాన్ని మనం చదువుకుంటున్నాం. దేవుడి వాక్యాన్ని మన జీవితాలలో ఆశీర్వదించి మనం కూడా క్రీస్తునందు ఆ బలి అర్పణలన్నీ కూడా కొట్టివేయబడ్డాయి. క్రీస్తు ఆయన చిందించిన రక్తమును విశ్వసించి, ఈ దినాన ఆయన రక్తం మనకు ప్రోక్షించబడదు, కానీ ఆయన సిలువలో కార్చిన రక్తమును విశ్వసించి ఆయన నా పాపముల కొరకే మరణించాడు అని ఎవరు ఆయనను స్తుతిస్తారు, ఆయన రక్తము ద్వారానే నాకు విమోచన ఇవ్వబడింది అని ఎవరు నమ్ముతారో వారి పాపములని క్షమించేటువంటి ప్రభువుగా, రక్తముగా మన విశ్వాసము ద్వారా వాటిని పొందుకొనగలుగుతూ ఉన్నాం.
అట్టి కృప మనం పొందుకున్నట్లు పరిశుద్ధాత్ముడు మనలను ఆశీర్వదించునుగా. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, ప్రేమగల తండ్రి, బ్రతకాల సమయం మీరు ఇచ్చిన వాక్యం కొరకు వందనాలు. మా జీవితాలలో ప్రభు అనుదినము మేము ఏదో విషయములు ఎక్కడో చోట అపరాధం చేస్తూనే ఉన్నాం, మోసములు చేస్తూనే ఉన్నాం. మా తలంపుల వలన కూడా మేము ఒకవేళ అవి మా ప్రపంచంలో కనబడకపోయినా వాటి ద్వారా కూడా మేము అపవిత్రంగా మమ్మల్ని మేము మలుచుకుంటున్నాం ప్రభు. అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనుష్యుడు తాను పాప విమోచన పొందుటకు మీరిచ్చినటువంటి ఏర్పాటులను బట్టి స్తోత్రాలు. వాటిని ధ్యానిస్తున్నప్పుడు మీ పరిశుద్ధాత్ముడు వాటిని మేము గ్రహించగలిగి వాటిని మా జీవితకాలం అంతా కూడా గుర్తుంచుకొని నిన్ను ఘనపరిచేటువంటి ఆ ఆశీర్వాద జీవితాలు మాకు ప్రసాదించమని కృప చూపించమని అడుగుతున్నా. ఆయన ఎవరెవరు మా ప్రార్థన కోరి ఉన్నారో వారందరి పక్షముగా ప్రార్థిస్తున్నాం. జన్మదినాలు ఆచరించుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా. దాంపత్య జీవితంలో నూతన సంవత్సరంలో ప్రవేశించిన దంపతులను దీవించండి. నూతన సంవత్సరంలో రానున్న అనేక సంవత్సరాలలో మీ మెండైన ఆశీర్వాదాలు ఇవ్వండి, సహాయం చేయండి. దయగలిగిన మా తండ్రి, మా ప్రతి కుటుంబాన్ని దర్శించండి ప్రభు. ఏ కుటుంబంలో ఏ అక్కర ఉందో మీ గుప్పులు విప్పి వారి ప్రతి అవసరత తీర్చండి నాయన. మా దేశ నాయకులను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి ప్రభు. వారి కార్యములను దీవించండి. మంచి మనసుతో మీకు లోబడి మీ మహిమార్థముగా ప్రజల యొక్క క్షేమం కొరకు వారు పరిపాలించినట్లు సహాయం చేయండి. మా రాష్ట్ర నాయకులను దీవించండి, వారిలో మీ ఆత్మ నుంచి నడిపించి మీ కృపలు అనుగ్రహించండి ప్రభు, సహాయం చేయండి. ఇది నా ఆశీర్వాదాలు మెండుగా ప్రమరించండి. మా పనులలో, బాధ్యతలలో, ప్రయాణాలలో, ప్రతి విషయంలో కూడా మీ కాపుదలు మాకు సహాయం చేయమని, మీ బిడలంగా మమ్మల్ని స్థిరపరిచి వర్ధిల్ల చేయమని, క్రీస్తునందు మమ్మల్ని అంగీకరించమని యేసుక్రీస్తు పుణ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా యెడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. శోధనలోనికి తేకాదృష్టి మమ్మల్ని తప్పించుము. రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవేను.